మా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అయితే చూసాం. మా ఇండియా వాళ్ళు అయితే చెక్ పడేశారు ఇంగ్లాండ్ వాళ్ళని. ఇంగ్లాండ్ ఫస్ట్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకునేది. శుభ్మన్ గిల్ కూడా బౌలింగ్ ఎంచుకున్నాం అనుకున్నారు. కానీ వెదర్ రిపోర్ట్ ప్రకారం ఎండ ఎక్కువ ఉంది కాబట్టి డ్రై పిచ్ మీద బ్యాటింగే ముఖ్యం. కానీ ప్రీవియస్గా సెకండ్ ఇన్నింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారని గుడ్ ఆటంగా అయితే బెన్ స్టోక్స్ అయితే అదే అనుకున్నాడు. కానీ రివర్స్ జరిగిన ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఇండియా బ్యాటింగ్ అనుకూలంగా ఉంది. మధ్యలో రివర్సింగ్ అయిన బాల్ కానీ రిషబ్ పంత్ చెప్పడం కూడా చూసాం మనం. శుభ్మన్ గిల్కి బాల్ రివర్సింగ్ అవుతుంది చూసుకున్నాడని. కానీ మన ఇండియా బ్యాటర్స్ అయితే ఫస్ట్ అయితే వాట్ ఇన్నింగ్స్ ఫస్ట్ టైం 50+ పార్ట్నర్షిప్ అయితే ఫస్ట్ వికెట్కి వచ్చిందంట. ఎప్పుడో 2013లో వచ్చింది 50+ పార్ట్నర్షిప్. 13 మ్యాచ్లు జరిగితే 91 పార్ట్నర్షిప్ ఒక రికార్డ్ అయితే సృష్టించింది టీమిండియా బ్యాటర్స్ అయితే. ఓపెనర్ బ్యాటర్స్ 91 పార్ట్నర్షిప్ అయితే చేశారు ఫస్ట్ వికెట్కి. కానీ రాంగ్ షాట్గా అవుట్ అవ్వడం చూసాం. ప్రీవియస్గా ఇద్దరు బాగా ఆడుతూ ఉన్నారు. కేఎల్ రాహుల్ మంచి షాట్స్ మంచి పవర్ డ్రైవ్లు చూసాం. కానీ కేఎల్ రాహుల్ అది రాంగ్ షాట్ ఆడుకున్నాడు. కానీ అవుట్ సైడ్ స్టంప్ వేయడంతో అది ఎలా ఆడాలో తెలియక అయితే బౌండరీ పంపించాలని బాల్ ఎలాగో ఆడేసి కేఎల్ రాహుల్ అయితే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత సాయి సుదర్శన్కి అర్థమే కాలేదు. బాల్ స్లిప్లు రెండింటి పెట్టడంతో తను అట్లా బాల్ తగిలి తను ఏం తప్పలేదు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ జైస్వాల్ ఏమన్నా ఆడారా? ఇద్దరికి ఇంగ్లాండ్ గడ్డ మీద ఫస్ట్ సెంచరీ అయితే కొట్టారు. ఏమన్నా కొట్టారా? ఇప్పుడు వరకు ఏ బ్యాట్స్మెన్ ఏ టీం అలా ఆడమో డే 1 359 స్కోర్. ఇంగ్లాండ్ కూడా కొట్టారు ఇప్పటివరకు. అలాంటి మ్యాచెస్ మన టీమిండియా పోయి యంగ్ అండ్ డైనమిక్ యంగ్స్టర్స్ అయితే క్రియేట్ అయితే చేశారు. ఒక హిస్టరీ 359 ఇద్దరు 100 ఏమన్నా కొట్టారా? ముందు చూసాం. అసలు శుభ్మన్ గిల్కి ఎందుకు ఇచ్చారు క్యాప్టెన్సీ? అసలు శుభ్మన్ గిల్ పనికొస్తాడు క్యాప్టెన్సీకి? నెంబర్ 4 బ్యాటింగ్ విరాట్ కోహ్లీ ఇలాగ ఆడగలుగుతాడా అని ఏమన్నా ఎన్ని మీమ్స్. నేను ఒక వీడియోలో కూడా చెప్పా, ఒకవేళ కానీ మ్యాచ్ ఓడిపోతే ఈ సిరీస్ కానీ ఎక్కువ హేట్ ఫేస్ చేయాలని. కానీ శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్తోనే దాన్ని అయితే లేపేశాడు. ద కింగ్ ఈజ్ బ్యాక్ అని అవుతాడో అవడో కింగ్ లాగైతే శుభ్మన్ గిల్ మాత్రం మన న్యూ కింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రిన్స్ ఆఫ్ క్రికెట్ అని. తర్వాత వాడే బ్యాటింగ్ జైస్వాల్ 50th సెంచరీ. ఇండియాలో ఆడితే ఇండియా ఫస్ట్ సెంచరీ కొట్టాడు. ఆస్ట్రేలియాలో ఫస్ట్ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా ఫస్ట్ సెంచరీ అయితే కొట్టాడు ఏమన్నా బ్యాటింగ్ అయితే చేశాడు తను మాత్రం. ఈజ్ అ బ్రిలియంట్ బ్యాటర్ ఇన్ టీమిండియా ఇన్ ద టెస్ట్ క్రికెట్ లాస్ట్ 5 yearsలో. తను లాంటి బ్యాటర్ మనకు దొరకలేడు. ఈజ్ అ బ్రిలియంట్ బ్యాటర్ ఇన్ టెస్ట్ క్రికెట్ ఓపెనింగ్. ఈజ్ అ బ్రిలియంట్ బ్యాటర్ టెస్ట్ క్రికెట్. As a new captain of the Shubman Gill, what a batter Shubman Gill. As a Shubman Gill, what a batter. As a brilliant batter, as a team India as a new captain దొరికేసినట్టే. అది రిషబ్ పంత్ ఎంత చెప్పుకునేది ఎక్కువే. తను బ్యాటింగ్ స్టైల్ తను మనతో మార్చలేమా. వాట్ ఏ షాట్స్. తను ఆడే కొంచెం లేట్ అయ్యి రివర్సింగ్ అవుతున్నా కొంచెం స్ట్రగుల్ ఆడినా మాత్రం బ్రిలియంట్గా ఆడాడు. వాడే స్ట్రైక్ రేట్తో ఆడాడు. శుభ్మన్ గిల్ అయితే ఓడి ఆడినట్టు ఆడాడు 100 స్ట్రైక్ రేట్తో అలాగే ఆడుతూనే ఉన్నాడు. యాజ్ అ బ్రిలియంట్ కెప్టెన్, యాజ్ అ బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆఫ్ ద. ఇంకా నాట్అవుట్గానే ఉన్నాడు. రిషబ్ పంత్ 50 కూడా పూర్తి చేస్తున్నాడు. 65 నాట్అవుట్గా ఉన్నాడు. ఫ్రంట్ ఫుట్ చేస్తే ఒక 6 కొట్టాడు రిషబ్ పంత్. అది ఎన్నిసార్లు చెప్పుకున్నా తక్కువే. రిషబ్ పంత్ స్టైల్ మాత్రం ఎక్కడా తగ్గలేదు రిషబ్ పంత్ కూడా బాగానే ఆడాడు. టీమిండియా ఎంత కొడుతుందో ఒక రేంజ్లో కొడుతుందో డిక్లేర్ ఇస్తుందో. శుభ్మన్ గిల్ ఎంత కొడతాడో అయితే బౌలర్స్ కూడా మంచిగానే వేస్తారు అనుకున్నాం. ఇంకా బ్యాటింగ్ అయితే ఉంది. 3 వికెట్లే పడింది. ఇంకా 7 వికెట్లు అయితే చేతులు ఉన్నాయి కాబట్టి ఎంత కొడుతుందో ఇండియా చూడాలి. ఈ వీడియో కానీ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంగ్లాండ్ బౌలర్స్ గురించి కూడా చెప్పుకోవాలి ఇంగ్లాండ్ బౌలర్స్లో బాగా వేసి మాత్రం బింగ్స్టర్స్ ఒకటే ఆ తర్వాత ఎవరు అంత వేయలేదు. క్వాలిటీ ఉన్నా కూడా బౌలర్స్ కొంతమంది లేరు కూడా. కొంతమంది ఇంజరీ వల్ల క్వాలిటీ బౌలర్స్ కూడా లేరు. బెన్ స్టోక్స్ ఒకటే బాగా వేసింది ఇంగ్లాండ్. ఇది వీడియో. ఈ వీడియో కానీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.